హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే గోంగూర బోటి. ఆంధ్ర సైడ్ ఏమంటారు అంటే గోంగూర అంటారు, మా సైడ్ అయితే పుంటికూర అంటాం. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. దీన్ని చికెన్లో కానీ మటన్లో కానీ బోటిలో కానీ దాదాపు అన్నిట్లలో వేసుకొని వండుకుంటారు. అట్లనే ఇలా గోంగూరతోటి బోటి కర్రీ చేయబోతున్నాను, చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక మసాలా దినుసులు వేసుకోవాలి. సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటి మీద వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మనం శుభ్రపరచుకున్న పుంటి కూరని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, సరిపడే విధంగానే వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పుల్లగా అవుతుంది కాబట్టి. ఇట్లా మొత్తం కలిసినాక ఆకంతా ఉడికినాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇట్లా ఆకంతా ఉడికిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు, అంటే మనం బోటి ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు సరిపడా ఇంట్లో పోసుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలు పెద్ద మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన పుంటి కూర, బోటి కూర తయారైపోతుంది. అంటే గోంగూర బోటి కూర తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. కాకపోతే అంటే గోంగూరను ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకుంటే మాత్రం పుల్లగా అయిపోద్ది. ఓకేనా? కలుపుతుంటేనే మస్తు కమ్మ వాసన వస్తుంది. బోటి అయితే మస్తు కమ్మగా వెళ్ళి, మీరు కూడా ఊరికే బోటి కర్రీలు చేసుకునే బదులు అప్పుడప్పుడు ఇట్లా గోంగూరతోటి బోటి కర్రీ చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే మస్తు వచ్చింది పైపులు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్పెషల్ బోటి గోంగూర మస్తు గమ్మ ఉంది. మీరు కూడా ఇట్లా వేసుకొని కామెంట్ చేయండి ఎట్లుందో టేస్ట్. ఓకేనా? బాయ్.